నిషా వాళ్ళ నాన్న కూడా రమాదేవి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటారు. చామ్ ఫింగర్ ప్రింట్స్ ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో వచ్చేలాగా నిషానే ప్లాన్ చేసి ఉంటుంది. చామంతిని జైలుకు పంపించటానికే ఆ త్రిశూలం మీద చామ్ వేలిముద్రలు లేకపోయినా కూడా నిషా లంచం ఇచ్చి మరీ చామ్ వేలిముద్రలు వచ్చేలాగా చేసి ఉంటుంది. ఏంటి ఆ చామంతికి నిరూపించుకోమని 4 గంటల సమయం ఇచ్చారా అని నిషా చాలా షాకింగ్‌గా అడుగుతూ ఉంటుంది. అయినా కూడా అదే చేసింది. ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో కూడా వేలిముద్రలు వచ్చేసాయి కదా! ఇంకేంటి అది మళ్ళీ ఆధారాలు తీసుకువచ్చేది అని నిషా చాలా సంతోషపడుతూ ఉంటుంది. చూడండి 4 గంటల సమయం అయిపోయింది. ఆ చామంతి ఇంకా ఇంటికి తిరిగి రాలేదంటే ఖచ్చితంగా అది హంతకురాలు కాబట్టి పారిపోయి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు మినిస్టర్ కదా, ఫోన్ చేసి ఎన్కౌంటర్ ఆర్డర్లు పాస్ చేసేయండి అని జగదీష్ అనడంతో, అవునన్నయ్య గారు వెంటనే ఆ పని చేయండి. ఆ చామంతి తప్పించుకోవటానికే ఇంటికి తిరిగి రాలేదు అని రమాదేవి కూడా చెప్పటంతో ఇక హర్ష ఏమీ చేయలేక మౌనంగా వింటూ ఉంటాడు. వెంటనే మినిస్టర్ ఫోన్ కాల్ చేసి, చూడండి చామంతి మా బావగారిపై అటాక్ చేసింది, త్రిశూలం విసిరి చంపపోయింది. 4 గంటల సమయం ఇస్తే ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. కాబట్టి ఆ హంతకురాలిని ఎక్కడ ఉన్నా సరే పట్టుకొని అని చెప్తూ ఉంటే, నేను ఎక్కడికి పారిపోలేదు, నేను ఇంటికే వస్తున్నాను అంటూ చామంతి అక్కడికి వచ్చి చెప్తూ ఉండటంతో రమాదేవి, జగదీష్, నిషా షాకింగ్గా చూస్తూ ఉంటారు. నేను త్రిశూలం విసరలేదు, అయ్యగారిని చంపాలని చూడలేదు, నేను ఆధారం తీసుకువచ్చాను, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది అంటూ బ్లూటూత్ పెన్ డ్రైవ్ని చూపిస్తూ ఉంటుంది. ఏంటి నీ దగ్గర పెన్ డ్రైవ్లో వీడియో ఉందా, నువ్వు కాదు అని నీ దగ్గర ఆధారం ఉందా, ఏది చూపించైతే అని రమాదేవి అంటుంది. చూపిస్తానమ్మగారు, ఇప్పుడే చూపిస్తాను అంటూ టీవీకి కనెక్ట్ చేసి చామంతి ప్లే చేస్తూ ఉంటుంది. చామంతి స్టేజ్ మీద ఉండగానే హర్షకి త్రిశూలం గుచ్చుకోవటం మొత్తం కూడా వీడియో ప్లే అవుతూ ఉంటుంది. ఈ వీడియోని బట్టి ఏమైంది, నా చేతిలో త్రిశూలం ఉండగానే అయ్యగారి దగ్గరికి వేరొక త్రిశూలం వచ్చి పడింది, నా త్రిశూలం కాదని, నేను విసరలేదని ఈ వీడియోతో అర్థమైంది కదా. ఇప్పుడు త్రిశూలం విసిరిన వ్యక్తిని మీరు చూడబోతున్నారు అని చామంతి చెప్తుంటే ప్రేమ్ ప్లే చేస్తూ ఉంటాడు. నేనే కదా త్రిశూలాన్ని విసిరింది అంటే వీడియోలో రికార్డ్ అయిపోయిందా అని జగదీష్ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. మరి జగదీషే విసిరాడా, వేరొకరిని ఎవరినైనా చూపిస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.